రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్ 46 రోజుల విరామం తర్వాత తిరిగి ఉత్పత్తి దశలోకి అడుగుపెట్టింది. ప్లాంట్ ని లైట్ అప్ చేయడంతో యూరియా ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. కీలకమైన హెచ్టీఆర్ యంత్రం విఫలమవడంతో గత నెల ఆగస్టు 14వ తేదీ నుంచి ప్లాంట్ నిలిచిపోయింది. ఈ మధ్యకాలంలో అనేక చర్చలు, సాంకేతిక పరిష్కారాల తరువాత చివరికి ప్రత్యామ్నాయ మార్గంలో ప్లాంట్ మళ్లీ ప్రాణం పోసుకుంది. రోజుకు 3850 టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లో హెచ్టీఆర్ ని బైపాస్ చేయడంతో ఉత్పత్తి 3500 నుండి 3600 టన్నుల వరకే కొనసాగింది. కానీ గ్యాస్ ఒత్తిడిలో హెచ్చుతగ్గుల కారణంగా అమోనియా పైప్లైన్ లీక్ కావడంతో ఉత్పత్తి ఆగిపోయింది. ఆగస్టు 14 నుంచి మొత్తం 46 రోజులు ప్లాంట్ మూతపడింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ పునరుద్ధరణపై యాజమాన్యం మల్లగులాలు పడుతుండగా టెక్నాలజీ సరఫరా చేసిన డెన్మార్క్ సంస్థ హల్దర్ టాప్స్ ఇంజనీర్లు వచ్చే వరకు మరమ్మతులు జరగలేదు. ఆ తర్వాత ఎల్ఎన్టీ నిపుణుల సహకారంతో భాగాల మరమ్మతులు చేసి ప్రైమరీ రిఫార్మర్ ద్వారానే ఉత్పత్తి జరిగేలా చర్యలు చేపట్టారు. కొన్ని కీలక విడిభాగాల్ని హైదరాబాద్కు పంపించి రిపేర్లు చేయించారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ 46 రోజుల్లో ఆర్ఎఫ్సిఎల్ కు సుమారు 1.77 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి ఆటంకం జరిగింది. దాదాపు 120 కోట్ల వరకు ఆర్థిక నష్టం వాటిల్లింది. యూరియా కొరతతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాకాల సీజన్లో సాధారణంగా 2.5 లక్షల టన్నుల యూరియా సరఫరా జరగాల్సిండగా ఈసారి సాంకేతిక సమస్యల కారణంగా సరఫరా తగ్గింది. ఈ పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందాయి. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే మకాన్ సింగ్లు ఆర్ఎఫ్సిఎల్ పనితీరును తీవ్రంగా విమర్శించారు. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమానాలు వ్యక్తం చేసి ఇంటెలిజెన్స్ విచారణ జరిపింది. అయితే రైతుల తక్షణ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని ప్లాంట్లో ఉన్న స్టాక్ ని పెద్దపల్లి జిల్లా అవసరాలకు పంపిణీ చేశారు. మరమ్మతుల పురోగతిని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రజత్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ప్లాంట్లో యూరియా ఉత్పత్తి మొదలైంది. మొదట తక్కువ లోడ్తో ప్రారంభించి క్రమంగా 3850 టన్నుల పూర్తి సామర్థ్యం వరకు పెంచే యోచనలో యాజమాన్యం ఉంది. యాసంగి సీజన్ దగ్గర పడుతున్న వేళ ఆర్ఎఫ్సిఎల్ తిరిగి ఉత్పత్తిలోకి రావడం రైతులకు ఊరట కలిగిస్తోంది. తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం మధ్య ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో ఇక యూరియా కొరత తీరినట్లే అని రైతులు భావిస్తున్నారు.